ప్రభాస్ హీరోగా నాగశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కల్కి వైజయంతి మూవీస్ బ్యానర్లో 500 కోట్లకు పైన బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా అశ్వత్థామ పాత్రని పరిచయం చేశారు మేకర్స్. అశ్వత్థామ పాత్రలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించారు. కల్కి టీజర్ను అబ్జర్వ్ చేస్తే 2800 కాలంలో ఒక పిల్లాడు అతడి దగ్గరకొచ్చి మీరు ఎవరు అని అడుగుతాడు. మీరు ఏ భాషలో మాట్లాడతారంటూ రకరకాల ప్రశ్నలు అడుగుతాడు. అయితే ఫైనల్ గా ఆ ప్రశ్నలకు సమాధానంగా తాను అశ్వత్థామ ద్రోణాచార్యుడి కొడుకుని అని చెప్తాడు. అమితాబ్ పాత్రని పరిచయం చేస్తూ అశ్వత్థామని పరిచయం చేసిన తీరు బాగుంది. అయితే కల్కి సినిమాకు అశ్వత్థామకు సంబంధం ఏంటి, అసలు కల్కి కథ ఎక్కడ మొదలై ఎక్కడ ముగుస్తుందన్న విషయాల మీద ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ఈ క్రమంలో అసలు అశ్వత్థామ ఎవరు, మహాభారతంలో ఆయన పాత్ర ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మహాభారతంలో ధర్మాన్ని రక్షించిన వారి గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటారో ఈర్ష, ద్వేషం, అజ్ఞానతత్వం ఇలా అధర్మమైన వారి గురించి కూడా కొన్ని కథలుంటాయి. అలాంటి వారి గురించి విని అధర్మం ఇతరులకు కీడు చెయ్యాలనే ఆలోచన ఎంత శిక్షార్హుడును చేస్తుంది. ఆఖరికి శ్రీ మహావిష్ణువు శాపగ్రస్తుడు అవుతారన్నది తెలుస్తుంది. అలాంటి కథల్లో ఒకటి అశ్వత్థామ కథ. మహాభారతంలోని అశ్వత్థామ ఇప్పటికీ బ్రతికే ఉన్నాడని కొందరు అంటుంటారు. ఉత్తరాదిన కొందరు ఆయన్ను హిమాలయ పర్వత సానుల్లో గిరిజనులతో కలిసి అశ్వత్థామ జీవిస్తున్నాడని అంటుంటారు. యూపీలో శివుడి గుడిలో రోజు రాత్రుల్లో అశ్వత్థామ వచ్చి పూజలు చేస్తాడని కొందరు చెప్తుంటారు. ఇలా అశ్వత్థామ ఇప్పటికీ ఉన్నాడని ప్రచారంలో ఉంది. కల్కిలో అశ్వత్థామ చూపించడంతో ఇది దశావతారాల కథగా వస్తుందా, లేక చిరంజీవుల కథ గురించి చెప్తున్నారా, లేదా అశ్వత్థామ శాప విముక్తి ఉంటుందా, కలియుగంలో మహావిష్ణువు మరో అవతారం ఎత్తుతాడా అన్న సందేహాలు మొదలవుతున్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లిమ్స్, టీజర్ సినిమాపై ఫుల్ హైప్ ని క్రియేట్ చేశాయి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ మూవీ గ్లిమ్స్ టీజర్ లో ప్రభాస్ లుక్ చూసిన ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇందులో ప్రభాస్ హాలీవుడ్ రిచ్ హీరోలా ఉన్నాడంటూ ఆ మధ్య కామెంట్ల వర్షం కురిపించారు. అయితే తాజాగా మరొక గ్లిమ్స్ టీజర్ ని రిలీజ్ చేస్తూ అభిమానులకు మరింత ఎనర్జీ అందించారు మేకర్స్. ఇందులో అమితాబ్ బచ్చన్ లుక్ ను రివీల్ చేశారు. అశ్వత్థామగా అమితాబ్ ఈ మూవీలో కనిపించనున్నట్లు తెలిపారు. ఈ గ్లిమ్స్ బట్టి చూస్తే సినిమా రేంజ్ ఎలా ఉండబోతుందో అందరికీ అర్థమైపోయింది. ఈ గ్లిమ్స్ గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉన్నాయి. మాస్క్ లుక్ లో అమితాబ్ అద్భుతంగా ఉన్నాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాడు. ఈ మూవీలో భారీ తారాగణం నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, దిశా పటాని, దీపికా పడుకునే, కమల్ హాసన్, రానా వంటి స్టార్స్ నటీనటులు ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించి తాజాగా మరొక వార్త నెట్టిన వైరల్ అవుతుంది. ఈ మూవీలో మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్నారంటూ ఎప్పటినుంచో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా దీనిపై మరో వార్త బయటకొచ్చి నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.